అందరికీ నమస్కారం. శ్రీనివాస్ రెడ్డి గారికి నాది మా జీవితంలో అంటే విద్యార్థి ఉద్యమం నుంచి ప్రస్థానం మొదలైంది. కొత్త పదం అంటే చైర్మన్ అయ్యావు కదమ్మా, కొంచెం ఒక్క నిమిషం అన్న గారు అనకపోతే మర్యాదగా ఉండదు, తర్వాత ఏమన్నా పర్లేదు. కానీ ఓపెనింగ్ శ్రీనివాస్ రెడ్డి అన్న అంటే అమర్యాదగా ఉంటుంది. సో నేను స్టూడెంట్ ఫెడరేషన్ అప్పటి నుంచి ఈయన ఇక్కడ వెనకాల దీంట్లో ఇదేంటి జర్నలిస్ట్ ఉద్యమకారులు, జాతీయ జర్నలిస్ట్ ఉద్యమం, ఆయన స్టూడెంట్ ఉద్యమకారుడు కూడా. తన్నులు తిన్నాడు, కట్టాడు, కొట్లాట్లు అయిపోయినాయి, తన్నులు తినటం అయిపోయినాయి, జైళ్ళు వీళ్ళన్నీ అయిపోయినాయి. ఆయన అయినాక దీనికోసం వచ్చాడు. అక్కడంటే మేము ట్రైనింగ్ చేసి పంపించాం ఆ సీనుని జర్నలిస్టులకి. అప్పటి నుంచి ఆయన ఈ ఉద్యమం అన్నా కానీ లేకపోతే సోషల్ యాక్టివిటీ దేనికైనా సమాజం పట్ల ఒక అవగాహనతో ఆయన విద్యార్థి దశ నుంచి అలా వచ్చి తర్వాత విశాలాంధ్ర తర్వాత అట్లాగే ప్రెస్లో మీడియాలో జర్నలిస్ట్గా ఆయన ఎదిగి ఇవాళ తెలంగాణ ప్రెస్ అకాడమీకి చైర్మన్ అయ్యే, ఇంతకు ముందు కూడా అయ్యారు కదా, ఈ తెలంగాణ ఫౌండర్ చైర్మన్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడు తెలంగాణ అయింది. సో ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఇంకా చేయాలని, ఏదో చేయాలని తాపత్రయం. ఇప్పుడు ఏం చేస్తే అవుతుంది అంటే వాళ్ళ సమాజం మీడియా ప్రస్తుతం నేను భ్రష్టు పట్టింది అనను, కానీ వింత పోకడలు అయితే పోతుంది. ఈ వింత పోకడలు పోతున్న దాన్ని ఒక దారిలో పెడతామా పెట్టలేమా? పెడతాం అంత ఈజీ కాదు, ఎందుకంటే సోషల్ మీడియా కూడా ఎక్కువ వచ్చేసింది. సో దీన్ని పెట్టమని అయితే మనం రిక్వెస్ట్ చేయలేము, చేసినా జరిగే పని కాదు. బట్ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది మనకి. కేవలం ఆయన సన్మానించేసుకున్నాం, చేతులు దులిపేసుకున్నాం అని కాకుండా మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాలి. సో మళ్ళీ ఆయన్ని అభినందిస్తూ, శ్రీనివాస్ని అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. సభాధ్యక్షులు, వేదికపై ఆసీనులైన పెద్దలు, ఇవాళటి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆత్మీయులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు, వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ ఉద్యమ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రస్తుత ప్రభుత్వం నియమించిన సందర్భంలో వారితో మీరు ఆత్మీయత పంచుకోవడం ఒక మంచి సంప్రదాయం, ఆనవాయితీ. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘానికి కావచ్చు, లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి ఎంత చరిత్ర ఉందో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కు అంతే చరిత్ర ఉంది. మొదటి నుండి వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమంలో ఏపీయూడబ్ల్యూజీతో పాటు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వెన్నంటి నడిచి ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ చరిత్ర ఈ సంఘానికి ఉంది. ముఖ్యంగా అప్పుడు వరదాచారి గారు లాంటి వాళ్ళు కావచ్చు, మన వేదిక మీద ఉన్న లక్ష్మణ్ రావు గారు లాంటి వాళ్ళు, తర్వాత తరంలో ప్రభుల్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా మమేకమై యాక్టివ్గా యూనియన్ ఏ పిలిపించినా, ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళు చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు. సంఘంలో ప్రధాన బాధ్యతల్లో కూడా కొనసాగిండ్రు. అలాంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఇవాళ ఇక్కడ సమావేశమై మా ఆత్మీయ నాయకునికి మేము సత్కరించుకుంటామని అనుకోవడం నిజంగా ఒక మంచి పరిణామం. ఇంకా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గత పూర్వ వైభవాన్ని చాటుకునే దిశలో, గతంలో ఎంత యాక్టివ్గా ఉందో ఆ వైభవాన్ని చాటుకునే దిశలో ముందుకెళ్ళాలి. మీ యాక్టివిటీస్ పెంచండి. సభలు సమావేశాలకి మనం పరిమితం కాకుండా జర్నలిస్టుల సంక్షేమం అసలు ఏముంది, ఇండస్ట్రీలో బీట్ కవర్ చేస్తున్న జర్నలిస్టులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిపై దృష్టి పెట్టండి. మీ స్థాయిలో పరిష్కారం కాకుంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనకి ఏమన్నా వారికి సంబంధించిన సమస్యలకి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనకు ఉన్నారు. వారి ద్వారా కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవచ్చు. నిజంగా ఇప్పుడు ఏ వెల్ఫేర్ యాక్టివిటీ కూడా మన సంఘం పూర్తిగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి మనం మొదటి నుండి కూడా ఉన్నాం. ప్రతిసారి అక్రిడేషన్ల విషయంలో కావచ్చు, వాళ్ళకు సంబంధించిన ఇతరాతర సంక్షేమ కార్యక్రమాల్లో మన సంఘం పూర్తిగా వారికి
అండగానే ఉంటుంది, ముందు ఉంది, ఇప్పుడు ఉంటుంది కూడా. ఇప్పుడు కొత్తగా మారుతున్న పరిణామాల క్రమంలో 2 విభాగాలుగా విభజించబడడం, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అనే ఆ భాగాలు లేకుండా సాధ్యమైనంత వరకు అందరు కలిసి ఒకే ప్లాట్ఫామ్గా అయితే బాగుంటుంది అనేది నా ప్రతిపాదన. దయచేసి ఆ దిశలో, ఎందుకంటే చరిత్ర ఉంది దీనికి, ఈ బ్యానర్కి చరిత్ర ఉంది కనుక ఆ బ్యానర్ చరిత్రని కాపాడండి, ఆ పూర్వభావం తీసుకురండి. మళ్ళీ ఖచ్చితంగా మీ యొక్క వేడుకల్లో మళ్ళీ మేము సార్ పాల్గొంటామని మీకు నేను భరోసా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ కృతజ్ఞతలు కూడా సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు, చాలా సంతోషం. ఇవాళ మన ఉద్యమ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారిని సముచిత స్థానంలో సత్కరించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ, మిత్రులారా, గత 60 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని ఏర్పడటం, ఆ తర్వాత వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల సమస్యల కోసం ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి సపరేట్గా శాఖలు ఏర్పాటు చేశాం. ఒకటి పత్రిక, మన చిత్ర పరిశ్రమలో చేస్తున్నటువంటి జర్నలిస్టులకు ఒక సంఘం, ఫోటోగ్రాఫర్స్కి ఒక సంఘం, డెస్క్లో పనిచేసే వాళ్ళకి ఒక సంఘం, ఇట్లా ఈ విధంగా అన్ని సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల్ని చర్చించి పరిష్కారం వైపు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారం చేసినటువంటి చరిత్ర ఉంది. శ్రీనివాసరెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన యూనియన్ భవనాల్లోనే ఫిలిం క్రిటిక్ సొసైటీ సపరేట్గా ఒక రూమ్ని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో గుడిపూడి శ్రీహరి గారు, పాతవాళ్ళు సుబ్బారావు గారు, జనార్దన్, ఇంకా మిత్రులు ప్రభు, వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్త తరం అంటే ఆనాటి చరిత్ర పునాది అనేది మీకు కొంత చెప్పడానికి ప్రయత్నం చేశాను. శ్రీనివాసరెడ్డి గారు, తమ్మారెడ్డి గారు చెప్పినట్టు విద్యార్థి ఉద్యమం వైపు నుంచి పత్రికా రంగంలో రావటం, ఆనాటి నుంచి కూడా గత 50 ఏళ్లుగా విరామం లేకుండా పత్రికా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు కావచ్చు, వృత్తిపరమైనటువంటి నైపుణ్యాల నుంచి కావచ్చు, ఇవాళ ఇంతవరకు వారు చెప్పినట్టుగా నైతిక విలువలు రోజు రోజుకు దిగజారుతున్నటువంటి పరిస్థితుల్లో వీటిని గాడిలో ఎట్లా పెట్టాలా, ప్రజలేమనుకుంటున్నారు, జర్నలిస్టు మరి ఈ పత్రికా రంగం ఎటువైపు పోతుందని కూడా వారు దృష్టి పెట్టేటువంటి రేపు ఈ అకాడమీ ద్వారా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. మా భరద్వాజ్ గారి లాగా చిన్నటి స్నేహం లేకపోయినా శ్రీనివాస్ రెడ్డి గారిని టీవీలో చర్చల్లో చూడటమే. ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక పదాన్ని ఇంత ఆచితూచి మాట్లాడలేమో, పదానికి ఎంత విలువ ఉందేమో అనిపిస్తుంది. అంత అది కాకుండా నాకు ఒక ఉద్యమకారుడు మాట్లాడినప్పుడు ఒక జర్నలిస్టు అనాలిసిస్ చేసినట్టుగా ఎప్పుడు అనిపించలేదు నేను చూసినప్పుడు ఆయన చర్చల్లో కానీ, తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ, ఆ తర్వాత రాజకీయ విశ్లేషణలో కానీ ఆయన మాట్లాడే తీరు ఒక హెడ్ మాస్టర్ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అంత హుందాతనం ఉంది. సో ఎంత బాధ్యతతో మాట్లాడాలనే దానికి ఆయన నిజంగా ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇక ఫిలిం క్రిటిక్స్ అనేది ఇంకా మా సినిమా ఫీల్డ్లో ఒక భాగం, ఒక అంగం. మేము 24 క్రాఫ్ట్స్ అంటాం కానీ అది 25th క్రాఫ్ట్గా ఉంటుంది ఎప్పుడు మాతో. ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే జర్నలిస్టులు ఇంత స్నేహపూర్వకంగా ఇంకే ఇండస్ట్రీలో నేను కన్నడ ఇండస్ట్రీ చూశాను, తమిళ ఇండస్ట్రీ చూశాను, కానీ తెలుగు జర్నలిస్టులు ఎప్పుడు కూడా సినిమా పరిశ్రమలో నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, వేరే శాఖలుగా ఉన్న వాళ్ళు కానీ జర్నలిస్టులను మన కుటుంబ సభ్యులుగా చూస్తాం. మీరు కూడా అంతే ప్రేమగా, ఆత్మీయంగా ఉంటారు. ఒక చిన్న సినిమా, సెన్సిబుల్ సినిమా వచ్చిందంటే దాన్ని ఎంత బాగా ప్రమోట్ చేస్తారో మాకు తెలుసు. సో అలాంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయనకి ఈ పదవి కొత్త కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశారు, జాతీయ స్థాయిలో ఎన్నో హోదాలు వెలిగించారు. కానీ ఒక్క విన్నపం, మేము తెలుగు చలనచిత్ర దర్శక సంఘం మొన్న రీసెంట్గానే ఎన్నిక అయింది. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, తెలుగు అనేది ఒక మన అమ్మ భాష, తెలుగు లేకపోతే మనకు ఉనికి లేదు, అస్తిత్వం లేదు. సో అంతర్జాతీయంగా ఉన్న తెలుగు భాషా సాంస్కృతిక సంఘాలతో మేము ఒక సంబంధాన్ని నెరపాలని అనుకుంటున్నాం. అలాగే తెలుగులో ఇంగ్లీష్ పదాలు ఏదైతే వాడుకలో ఉన్నాయో ఆ ఇంగ్లీష్ పదాలకి
తెలుగు పదాలని మనం సృష్టించుకుని ఆ తెలుగు పదాలని విశేషంగా ప్రజల్లో ప్రచారం చేయడానికి మాకున్న సెలబ్రిటీ హోదా కానీ మా దర్శకులే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ హోదాని ప్యాన్ ఇండియా అని కానీ వరల్డ్ వైడ్గా ఒక సినిమాల్ని మా తెలుగు సినిమాకి ఇంత ఖ్యాతి తీసుకొచ్చారు. అలాగే మనం ఉన్న స్టార్ హీరోలు కానీ వాళ్ళతోటి ఒక బైట్ తీసుకుని ఈ పదాన్ని గురించి తెలుగు సమాజం ఈ తెలుగులో పలకొచ్చు అనేది ఒక కొలోక్యువల్ లాంగ్వేజ్, అంటే వ్యవహారికంగా అందరికీ క్యాచీగా ఉండే పదాలని ఒక ఉద్యమంగా తీసుకోదలిచాం. మొన్నే నిర్ణయం తీసుకున్నాం జనబాడీలో. సో ఆ విధంగా తెలుగుని ప్రపంచ భాష చేయటానికి ఈ జర్నలిస్టుల సంఘం ఏదైతే ఎన్ని సంఘాలు ఉన్నాయో తెలుగులో వాళ్ళందరూ కూడా మీరు ముందుండండి, మేము వెనకే ఉంటాం. ఎందుకంటే కవి కన్నా జర్నలిస్ట్ గొప్పవాడు అంటారు. అలాంటి పాత్రికేయ వృత్తిలో మీరంతా ఉన్నారు కాబట్టి ఈ తెలుగు భాష సాంస్కృతిక సెలబ్రేషన్ని వరల్డ్ వైడ్గా మనం ప్రపంచ భాష చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. మీరు కూడా ముందు కోఆర్డినేషన్ కమిటీగా ఉండి తెలుగు భాషా సాహిత్యాల ఉనికిని కాపాడటానికి మేము మీ పక్కన ఉంటాం, మీ వెనక ఉంటాం. మీరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించండి. మేము మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం మీ వెన్నంటే ఉంటుందని తెలియజేసుకుంటూ శ్రీనివాసరెడ్డి గారిని తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తరపున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారిని నియమించటం అనే దగ్గర కంటే శ్రీనివాసరెడ్డి గారిని నియమించటం మూలంగా ప్రభుత్వానికి ఒక క్రెడిబిలిటీ వచ్చింది, ప్రభుత్వానికి ఒక విలువ ఏర్పడింది. సో మాకు చూసుకుంటే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు మా నిర్మాతల మండలి సభ్యుడు, మా ఆంధ్రజ్యోతి గతంలో చూసుకుంటే కేఎల్ఎన్ ప్రసాద్ గారు, అంటే ఒక ఆంధ్రజ్యోతి పేపర్ అంటే సినిమా పేపర్, ఒక ఆంధ్ర బ్యాంక్ అంటే సినిమా బ్యాంకు, ఒక లక్ష్మీ ఫిలిమ్స్ అంటే ఒక ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూషన్ హౌస్. అంటే ఆ రోజుల్లో కేఎల్ఎన్ ప్రసాద్ గారు, లింగమూర్తి గారు శంకరాభరణం అనే సినిమా రిలీజ్ చేయకపోతే మన ఏడిది నాగేశ్వరరావు సాగర సంగమం కానీ స్వాతిముత్యం కానీ ఎన్నో సినిమాలు వచ్చేవి కాదు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు రావడానికి ఆ లక్ష్మీ ఫిలిమ్స్ దోహదపడింది ఆ ఆంధ్రజ్యోతి. అట్లాగే మా ఉదయం నుంచి చూసుకుంటే మా దాసరి నారాయణరావు మా నిర్మాతల మండలి సభ్యులు. సో నిర్మాతల మండలికి తెలుగు చిత్ర పరిశ్రమకి సంపాదకీయానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇది వేరు అది వేరు కాదు. ఇక దాటితే మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్ని శాఖలు, ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ చేశారు, ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు, ఇక్కడ ప్రొడ్యూస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చేశారు, చిత్రపురి సెక్రటరీ చేశారు. సో వీటిలన్నిటిలో ఆయన సినిమా వాడిగా ఉన్నా కూడా ఆయన నరాలు ఆయన బ్లడ్లో ఆ సంపాదకీయం అది వెళ్తానే ఉంటుంది, అది ఆపమన్నా ఆగదు. ఇవాళ అన్నిటిలోంచి లేకపోయినా ఆ సంపాదకీయం అది కంటిన్యూ చేస్తానే ఉన్నారు ఆయన. సో అలాంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సురేష్ కావ్య అని ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు సెక్రటరీ గారు, హేమసుందర్ గారు ట్రెజరర్గా ఉన్నారు, అలాగే మన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్. సో సంపాదకీయానికి దీనికి ఉన్న ఒక అవినాభావ సంబంధం. ఎప్పుడో కాలం రోజుల్లో జర్నలిస్ట్ కాలనీ అని ఒకటి వచ్చింది. అప్పట్లో మన భగీరథ గారు వాళ్ళందరూ అప్పుడు అయ్యారు. కానీ ఇప్పుడు కొత్త తరానికి మళ్ళా జర్నలిస్ట్ కాలనీ లేదు. డెఫినెట్గా దానికి చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారు రావడానికి ప్రభుత్వానికి ఇప్పుడు సంపాదకీయానికి మధ్యలో ఆయన బ్రిడ్జి, మళ్ళా ఇంకో జర్నలిస్టుల కాలనీ వచ్చి జర్నలిస్టులకి మళ్ళీ ఇన్సూరెన్స్లని ఇంకో ఇక రకరకాలు, అంటే వీళ్ళు సిన్సియర్గా సమాజంలో జరిగే ప్రతి వ్యవహారానికి వెలికి తీసి ఇది అని చెప్పి ఒక అర్థంలాగా చూపించే సంపాదకీయుల్లో ఇవాళ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ పొజిషన్ అంత కంఫర్టబుల్గా లేదు. వాళ్ళకి ఒక ఇల్లు ఒకటి ఇది ఇస్తే ఇంకా వాళ్ళ కలం పవర్ కానీ లేకపోతే వాళ్ళ కెమెరా పవర్ కానీ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. డెఫినెట్గా శ్రీనివాసరెడ్డి గారు ఆ బాధ్యత చేస్తూ వీళ్ళని కాపాడుకుంటారని కోరుకుంటూ, ఈయన రావటం యావత్ చిత్ర పరిశ్రమ గర్వపడుతుంది. శ్రీనివాసరెడ్డి గారు నేను చెప్పాను కదా ప్రభుత్వానికే క్రెడిబిలిటీ అని. సో మా పరిశ్రమకు కూడా మాతో అందరితో అవినాభావ సంబంధం. భరద్వాజ్ గారు మేము ఉద్యమం కాలం నుంచి మేము కలిసి ఉన్నాం అన్నారు. సో ఆయనతో కలిసి ఉంటే మా పరిశ్రమ మొత్తం కలిసి ఉన్నట్టే, మాతో ఉన్నట్టే. ఇక మా సత్యనారాయణ గారు మాతోనే ఉంటారు ఆయన. ఇక మా లక్ష్మణరావు పెద్దగా సలహాలు సంప్రదింపులు ఉంటారు. ఇక మా సుబ్బారావు గారు, అందరూ ఇంతమంది ఇంత ఉన్నారు కాబట్టి డెఫినెట్గా శ్రీనివాసరెడ్డి గారిని గౌరవించుకుంటాం. మన చిత్ర పరిశ్రమ మన ప్రభుత్వాన్ని మనం గౌరవించుకుంటా భావిస్తూ డెఫినెట్గా ఆయన నుంచి ఎన్నో మంచి పనులు ఇంకా సాధ్యమవుతాయని కోరుకుంటూ, అది సాధ్యమైన రోజున ఆయన ఆ ప్రారంభోత్సవం రోజున మళ్ళా కలుద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న మిత్రులకు నమస్కారం.
ఈ కార్యక్రమం చక్కగా జరుగుతున్న సందర్భంలో నేను కేవలం చెప్పగలిగింది 4-5 విషయాలే ఉంటాయి. అది కూడా సమయాభావం వల్ల 2 ముఖ్యించుకున్నాను. ఒకటి, ఇప్పుడు ఎవరైతే ఈ ఇండస్ట్రీలో చలనచిత్ర రంగం నుంచి రచనా విభాగంలో ఉన్న పాత్రికేయులు మాత్రమే కొంతమంది కూడి ఏర్పాటు చేసుకున్న ఈ చిన్న సంఘం ఇప్పుడు 55 ఏళ్ళు అవుతోంది. ఈ 55 ఏళ్లలో ప్రింట్ మీడియా అనే పేరుతోటి బాగా ఉజ్వలంగా ఉన్నప్పుడు ఈ అసోసియేషన్ చాలా క్రియాశీల పాత్రలు పోషించింది. చలనచిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావాలి అంటే దానికి సంబంధించి చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్న సందర్భంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ 1 డే సెమినార్ కండక్ట్ చేసి అనుకూలురు ఒక సెషన్లో, ప్రతికూలురు ఒక సెషన్లో పెట్టి ఆ చర్చల సారాంశం అంతా ఎడిటోరియల్ ప్యానెల్లో ఉన్న శ్రీహరి గారు, ఆంజనేయ శాస్త్రి గారు క్రోడీకరించి గవర్నమెంట్కి చేసిన సిఫారసులని గవర్నమెంట్ ఆమోదించి మెన్షన్ కూడా చేసింది. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన సెమినార్ తీర్మానాల ఆధారంగా ఈ పరిశ్రమ ఇక్కడికి తరలి రావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఒక గవర్నమెంట్ నోట్ కూడా ప్రిపేర్ చేసింది. ఆ విధంగా ఈ పరిశ్రమకి, ఈ అసోసియేషన్కి ఉన్న అనుబంధం లేదా బాధ్యతలు ఎలా నిర్వహించింది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. రెండవది, దేశోద్ధారక భవన్ ఈరోజు పునర్నిర్మించిన ఘనత శ్రీనివాసరెడ్డి గారికి, అధ్యక్షులు వారికి, వీళ్ళందరూ చేసిన కృషికి పునాది రాళ్ళు వేసింది కూడా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్. అప్పుడున్న బ్రహ్మానంద రెడ్డి గారు, మీరు ఏదైనా కొంత నిధి పోగు చేసుకోండి, దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామంటే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నాయకులు మద్రాసు వెళ్ళి చిరంజీవి మ్యూజికల్ నైట్, సాలూరు రాజేశ్వరరావు గారి మ్యూజికల్ నైటు, నిజాం కాలేజీలో లేడీ హైదరీ క్లబ్లో 2 కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ రోజుల్లో ₹1,00,000 మించి ఆదాయం రాలేదు. అయితే గవర్నమెంట్ దానికి సమమైన గ్రాంట్ ఇవ్వడం వల్ల ఆ బిల్డింగ్కి కొద్దిగా ఆర్థిక వనరులు కూడా సమకూర్చి పెట్టిన ఘనత ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి ఉన్నది. ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న పాత్రికేయులందరూ కూడా ఈ అసోసియేషన్కి ధ్వజస్తంభాలు లాంటి వాళ్ళందరూ కాలక్రమంగా, కాలానుగుణంగా వాళ్ళ జీవితాలు చాలించిన వాళ్ళు చేసిన సేవలు చాలా గొప్పవి. మీకు ఒక్కటే ఉదాహరణ, నేను చక్రవర్తి మ్యూజికల్ నైట్లో గేట్ దగ్గర ఉండి టికెట్లు కట్ చేసిన అనుభవం నాకు కూడా ఉంది. సి నారాయణ రెడ్డి గారు వ్యాఖ్యాతగా మంచి నాకు మంచి పేరు తెచ్చిందయ్యా ఈ 2 కార్యక్రమాలు అని ఆయన మా అందరి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన ఒక చిన్న కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, రోడ్డు మీద ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రావడానికి వాళ్ళ చేతుల్లో టికెట్లు లేవు, వాళ్ళందరూ వచ్చి తప్పట్లు కొడితే తప్ప ఈ కళాకారులకు ప్రోత్సాహం రాదు, ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ బయట ఉన్న వాళ్ళని వరుసక్రమంగా లోపలికి పంపించమని ఇచ్చిన పిలుపు కూడా నాకు ఇంకా గుర్తుంది. ధన్యవాదాలు. పాత జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు, అసలు ప్రెస్ అకాడమీ ఈజ్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి గారు. ఆయన కేరళ, ఇతర రాష్ట్రాలు సందర్శించి యూనియన్ బాధ్యులుగా ఉన్నప్పుడు అక్కడ పనితీరులన్నీ నోట్ చేసుకొని దాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు చేసి ఫస్ట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికయ్యారు. కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి, ఆశయాలు ఉన్న వ్యక్తి, ఏదో ఒకటి చేయాలి, ఈ కమ్యూనిటీ జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకి ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనలో నిండుగా ఉంది. కాబట్టి మనం కూడా వారి కార్యక్రమాల్లో పూర్తిగా మన వంతు సహకారం మనం అందిస్తూ వారి ప్రయత్నాలు విజయం అయితే అది మనందరికీ విజయం అవుతుంది. ఆ ఫలితాలన్నీ మనందరి కోసమే, ఆయన కోసం కాదు, ఏ వ్యక్తి కోసం కాదు, కానీ సమాజానికి, పాత్రికేయ రంగానికి ఆయన చేసే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని వయసులో పెద్దవాడిగా కోరుకుంటూ ఆయనతో 35 ఏళ్ళు కలిసి విశాలాంధ్రలో పనిచేసిన నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను కూడా గర్వపడుతూ, సంతోషపడుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి
నమస్కారం తెలియజేస్తూ సార్ మాట్లాడేది ఏం లేదు, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. మా సమస్యలు మాకు పెద్ద దిక్కు మీరే కాబట్టి మీకు తప్ప వేరే వాళ్ళకి చెప్పుకోలేము. కొన్ని సమస్యలు చదివి వినిపిస్తా సార్, దయచేసి ఏమనుకోవద్దు సార్. మెయిన్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి సినిమా రిపోర్టర్లందరికీ అక్రిడేషన్లు ఉన్నాయి, కానీ మ్యాగజైన్లలో కానీ ఇతర వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు అక్రిడేషన్స్ లేవు సార్. దానివల్ల హెల్త్ కార్డు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఫిలిం జర్నలిస్టులందరికీ ఒక క్రైటీరియా పెట్టుకొని ఫిలిం జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇచ్చేటట్టు ఒక ప్రయత్నం చేయండి సార్. మా తరఫున ఇది ఒక విజ్ఞప్తి మీకు. అట్లానే అందరికీ హెల్త్ కార్డు వచ్చేటట్టు ఒక ప్రయత్నం చేయండి సార్. చాలామందికి హెల్త్ కార్డ్స్ లేవు. హెల్త్ కార్డ్స్ లేని సందర్భంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి హెల్త్ కార్డ్స్ వచ్చే విధంగా సార్. అట్లాగే మీకు తెలిసిన విషయమే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గురించి మీకు కొత్తగా మేము చెప్పాల్సిన పని లేదు, మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇచ్చే సొసైటీలకు ఇస్తారా, ఎట్లా ఇస్తారా, అది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కానీ అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అట్లానే ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు ఉండేది సార్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అవార్డు అయితే ఏం లేవు, కానీ నంది అవార్డు ఉన్నప్పుడు ఉన్న అవార్డులని కేవలం ఆంధ్ర ప్రాంతం జర్నలిస్టులకు మాత్రమే ఇచ్చిండ్రు. చాలా క్లియర్గానే చెప్తున్నా ఇది. రేపు కనుక గవర్నమెంట్ అవార్డులు ప్రకటిస్తే ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళ జర్నలిస్టులతో పాటు తెలంగాణ ప్రాంతం వల్ల కూడా సమన్యాయం అవార్డులో కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నా సార్. చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హైదరాబాద్లోనే ఉండేది సార్. అది కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేశారు దాన్ని. 2015-16లో దాన్ని ఆపేశారు. సో అది కనుక మీరు కృషి చేసి దాన్ని ఇక్కడ తీసుకురాగలిగితే ఇంకా బాగుంటుంది సార్, మనకు కూడా క్రెడిబిలిటీ పెరుగుతుంది. అట్లానే అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది కనుక మనం ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ బ్రాండ్తో పాటు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సార్. ఇవి సార్ మా సమస్యలు. ఈ బ్రాండ్ గీండ్ అవన్నీ పక్కన పెడితే ముందు జర్నలిస్టుల సమస్యలు మాత్రం మీ ముందు తీసుకొస్తున్నాం సార్. ఇవి పరిష్కరించగలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు నియమితులైనందుకు ఆయనకి నా శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. సార్ నాకు అంటే మీతో పరిచయం లేదు, కానీ నేను 35 years నుండి ప్రింట్లో చేశాను సార్. మీ గురించి ఎప్పుడు విన్నాను. నేను డెక్కన్ క్రానికల్లో కూడా చేశాను చాలా సంవత్సరాలు. అయితే టైమ్స్లో కూడా చేశాను, ఫిల్మే ఎక్కువ చేశాను. అయితే మాకు ఈ మెయిన్ స్ట్రీమ్ మీలాంటి వాళ్ళతో అంటే పరిచయాలు తక్కువ. మీరంతా పొలిటికల్ అవే కదా సార్, మాది సినిమా తరపు ఉండేది. కానీ ఇది అతిశయోక్తి కాదు, కానీ అంటే లాస్ట్ ఈ మధ్య కాలంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికయ్యారని అంటే అందరూ మామూలుగా మాట్లాడుకుంటాం కదా జర్నలిస్టులు. అంటే మనకు అతి దగ్గర వ్యక్తి, మన మీడియా చైర్మన్కి ఎన్నికయ్యారని అది ఆయన చూడగానే మనకు ఒక ఆనందం. అంటే మన సమస్యలు చెప్పుకోవచ్చు, మన జర్నలిస్టుల తాలూకా సమస్యలు ఎటువంటి ఉన్నా ఆయన ద్వారా మనం ప్రభుత్వానికి నివేదించవచ్చు అన్న ఒక మనలో అందరికీ ఒక భావన కలిగింది ఆయన చూడంగానే. ప్లస్ ఆయన గురించి కూడా మనము అందరి ద్వారా విన్నాం. ఆయన జర్నలిస్టుల కోసం నిరంతరము ఎంతో పరితపిస్తూ వాళ్ళ తాలూకా బాగోగుల గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు అని. సార్ మాది ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ ఇది చాలా ఒక 50 సంవత్సరాల పైనుండి గుడిపూడి శ్రీహరి గారు, మన లక్ష్మణరావు గారు ఇట్లాంటి సీనియర్స్ అందరూ ఉండేది సార్. ఇప్పుడు ప్రింట్ రాను అది తగ్గిపోయి ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా డిజిటల్ మీడియా ఇవన్నీ ఎక్కువే సార్. అయితే మాకు ఈ చిత్ర పరిశ్రమ అంటే సినిమా పాత్రికేయులకు ఉండే సమస్యలు ఏమి లేదు సార్. ఉండడానికి ఒక ఇల్లు, ఆరోగ్యం, అంతే. ఈ రెండును అక్రిడిషన్ కార్డు. అయితే మేము కొంతమంది మీ జేఎన్జేలో ఉన్నాం సార్, ఒక 10 మంది వరకు ఉంటాము మేము ఫిల్మ్ క్రిటిక్. అంటే మొత్తం మేము మా అసోసియేషనే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం అంతా ఒక 250 మంది ఉంటాము. అందులో మేము ఒక 10 మంది మీ జేఎన్జేలో ఉన్నాం సార్. మాకు ఎలాగో ఇప్పుడు రేపు మీ ద్వారా వచ్చే దాంట్లో మాకు వస్తాయి. కానీ అంటే మిగతా వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో మీరు ఏదైనా ప్రభుత్వం నుండి ఇచ్చేస్తే కనుక మా సినిమా పాత్రికేయులను కూడా అందులో మీరు చేర్చి మీరు ఎలా అంటే మాకు గైడ్ చేసి ఎలా అంటే అలా మీ ద్వారా వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. చాలా మంది ఉన్నారు, ఒక 200 పైగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ప్రభుత్వం నుండి ఇంతకుముందు
స్థలాలు కానీ దీంట్లో కానీ దాంట్లో కానీ ఏం లేవు. అలాగే హెల్త్ మాకు చాలా ఇంపార్టెంట్ సార్, ఆరోగ్యం కూడాను. చాలామంది సీనియర్లు ఉన్నారు, అది కూడా మీ ద్వారా ఏదైనా ఆలోచించి ఇచ్చేస్తే బాగుండేది సార్. అలాగే ఎక్రిడిషన్స్ కూడా సార్, మాకు ఎక్రిడిషన్ కార్డులు కూడా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారంటే మెయిన్ సంస్థల్లో ఉండే వాళ్ళకంటే తొందరగానే వస్తాయి సార్. కొంచెం మీ మ్యాగజైన్లు అదే ఇందాక లక్ష్మీనారాయణ మా సెక్రటరీ చెప్పింది అదే సార్. అంతే మా మా సినిమా పాత్రికేయులను కూడా మీరు మెయిన్ దీంట్లోకి కొంచెం తీసుకెళ్ళి మాకు గైడ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. అంతే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ మరొక నమస్కారం, స్వాగతం. 5 దశాబ్దాల ప్రస్థానం కలిగినటువంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ రోజున అంతే ప్రస్థానం కలిగినటువంటి పాత్రికేయ యోధులు శ్రీనివాసరెడ్డి గారిని సత్కరించుకోవటం అనేటువంటి ఒక సత్కార్యానికి శ్రీకారం చుట్టడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఆహ్వానించిన వెంటనే వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ టైం కేటాయించడం జరిగింది. నిన్ననే జరగటం వల్ల నిన్ననే వారు టైం ఇవ్వటం, వెంటనే మన వాళ్ళు ఇది మన గ్రూప్లో అందరికీ పెట్టేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల పూర్తి స్థాయిగా అటెండెన్స్ అనేటువంటిది లేకపోయింది. అయితే అది కాకుండా వేరే మీటింగ్స్లో కూడాను పాత్రికేయులు స్టక్ అవ్వటం వల్ల ఫిలిం క్రిటిక్స్ అందరూ దీనికి హాజరు కాలేకపోయారు. అందువల్ల ఇక జనం పరంగా హాజరు పరంగా తక్కువైనప్పటికీ ఆత్మీయత పరంగా మాత్రం ఇది నిండు హృదయంతో మీకు చేస్తున్నటువంటి సత్కారం సార్ మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్. ఇక మొదటి నుంచి కూడాను ఒక చిన్న వివక్ష అనేటువంటిది రన్ అవుతుంటుంది. సినిమా జర్నలిజము, సినిమా పాత్రికేయులు అనగానే ఈ మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో నుంచి ఒక చిన్న తెగ, ఒక చిన్న పాయలాగా దీన్ని చూడటమే తప్ప ఒక మెయిన్ స్ట్రీమ్ జర్నలిజానికి సమానమైనటువంటి ఒక గౌరవం కానీ ప్రాతినిధ్యం కానీ లేకపోవటం అనేటిది మొదటి నుంచి ఉంది. దాని మీద ఎన్నో సందర్భాల్లో పోట్లాడి దాని పరంగా కేసులు అయ్యి కోర్టుల చుట్టూ తిరిగినటువంటి వాడిని నేను. ఎందుకంటే సినిమా పాత్రికలు అనగానే ఫిలిం జర్నలిస్ట్ అనేటువంటి, ఎందుకంటే సినిమా జర్నలిజం అనేటువంటిది ఈ రోజున ఎప్పుడైతే సినిమా దినపత్రికల్లో సినిమా పేజీలు స్టార్ట్ అయినాయో ఆ రోజు నుంచి కూడా సినిమా పాత్రికేయం కూడాను చాలా ప్రాధాన్యత సంతరించుకుంది జర్నలిజంలో. కానీ అలాంటి ఒక ప్రాధాన్యత, ప్రయారిటీ అనేటువంటిది మిస్ అవుతున్నటువంటి సందర్భంలో బాధపడ్డాం మేము కూడా. చాలా సందర్భంలో మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు కూడా మనల్ని అదే తమ స్థాయిలోనే గౌరవించాలి, అభిమానించాలనేటువంటి ఒక ఆశయాన్ని, నేను ఆ ఆకాంక్షను వ్యక్తం చేసినటువంటి వ్యక్తిని. ఇకపోతే ముఖ్యంగా మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ 50 సంవత్సరాల చరిత్ర కలిగింది అయినప్పటికీ ఈ రోజున చాలామంది ఫిలిం జర్నలిస్టులు దీంట్లో సభ్యులుగా ఉన్న వాళ్ళు, కొంతమంది గుడిపూడి శ్రీహరి గారు, గౌతమ్ గారు, ఆంజనేయ శాస్త్రి గారు, వీళ్ళందరూ పరమపదించారు, వాళ్ళు లేరు. ఇంకా ఉన్నటువంటి చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఎవేగా ఉన్నారు. ఈ రోజున యాక్టివ్గా ఉన్నటువంటి ఫిలిం జర్నలిస్టులు ఎంతమంది అంటే వేళ్ల మీద వేలు లెక్క పెట్టి చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళే తప్ప అటెండ్ అవుతున్న వాళ్ళు, రోజువారీ కార్యక్రమాలు చూస్తున్నట్టు వాళ్ళు, రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. కేవలం ఒక 10-12 మంది మాత్రమే ఫోటోగ్రాఫర్స్ కానీ జర్నలిస్టులు సీనియర్ మెంబర్స్ కానీ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఎవేగా ఉన్నారు, వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళ వీటిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ని కంటిన్యూ చేయటం అనేటువంటిది, అలాగే దీనికి ప్యారల్గా మీడియా అనేటువంటిది పెరిగింది, ఎలక్ట్రానిక్ మీడియా పెరిగింది, వెబ్సైట్స్ పెరిగినాయి, యూట్యూబ్ ఛానల్స్ పెరిగినాయి. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మరొక సంస్థ ఆవిర్భవించింది. మీడియా అంటే మొత్తం మీడియా అంతా ఒక తెలుగు ఫిలిం మీడియా అనేది మొత్తం ఒక తాటి మీద ఒక అసోసియేషన్గా, ఒక సంస్థగా ఉన్నట్లయితే వచ్చేటువంటి వ్యక్తులు కానీ, ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ఆదరణ కానీ, లేకపోతే బయట ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఉండాల్సినటువంటి సంఘటితత్వం కానీ చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఈ విధంగా ఉన్నటువంటి దీంట్లో 3 అసోసియేషన్లు, అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా వేరేగా ఒక అసోసియేషన్ వ్యవస్థాపించుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక వ్యవస్థ ఫిలిం ఇండస్ట్రీలో ఉండేటువంటి ఫిలిం మీడియా మొత్తం కలిపి ఒక గూటి కిందకి, ఒక తాటి కిందకి, ఒక గొడుగు కిందకి రావాలి అనేటువంటి ఆకాంక్ష నాకంటే ఎక్కువగా పరిశ్రమ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ ప్రతినిధులు ఇంతమంది ఏంటయ్యా, వీళ్ళొకళ్ళు పిలుస్తారు, వాళ్ళొకళ్ళు పిలుస్తారు, వీళ్ళొకళ్ళు అంటారు, ఇంతమంది కాదు, మీరు అందరూ ఒకే తాటి కిందకి రండి అనేటువంటి ప్రపోజల్ పెడుతున్నారు. అయితే ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషను, రీసెంట్గా అవతరించినటువంటి తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, ఈ రెండింటిని ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తే, ఆ ప్రయత్నాల కోసం చేసి విఫలమైన వ్యక్తిని నేను, అపనిందలు పొందిన వ్యక్తిని నేను. అయినా సరే ఆ కార్యక్రమం జరిగితే మాత్రం అందరూ ఒక తాటి మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఫైనాన్షియల్ మ్యాటర్స్ తప్ప దాంట్లో పెద్ద విభేదాలు ఏం లేవు. అందరము వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. ఈసారి మనం శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి ఏదైనా ఒక ప్రాతినిధ్యాన్ని తీసుకొని వెళ్ళి, ఒక రిప్రజెంటేషన్ శ్రీనివాసరెడ్డి గారు కానీ, ప్రభుత్వానికి కానీ
ఏదైనా ఒక ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే ఇట్ మస్ట్ బి ఏ సింగిల్ రిప్రజెంటేషన్ అనేటువంటి దీని కింద మీ అందరూ కూడా ఆమోదించండి. ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది 10-12 మంది కూడా లేరు ఈ రోజున యాక్టివ్గా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి వాళ్ళు. మిగతా అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, రిటైర్ అయిపోయారు. అలాంటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు మెర్జ్ ఇన్ టు ద మెయిన్ అసోసియేషన్, అన్ని కలుపుకొని ఫిలిం క్రిటిక్స్ అండ్ తెలుగు ఫిలిం క్రిటిక్స్ అండ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అనేటువంటిది ఒక ఫామ్ చేసుకుంటే బాగుంటుంది. గతంలో నేను ఆ ప్రయత్నాలు చేసి విఫలమైనాను కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇది చాలా ముఖ్యమైన సమస్య. మన సమస్యలను అక్కడ చెప్పుకొని వాళ్ళ ముందు వాళ్ళని పరిష్కరించండి, మాకు చేయండి అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇప్పుడే మన మిత్రుడు ఒక మెమరాండం ఇవ్వటం జరిగింది. ఆ మెమరాండం ఇచ్చుకోవటం దానికంటే ముందు కూడా మనం యూనిటీ అవ్వటం, యునైట్ అయ్యి ఒక కామన్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకోవటం అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ పరంగా కృషి జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు వారి ఇందాకనే మనం మాట్లాడుకున్న మిగతాలందరూ కూడా మాట్లాడారు. వారి సుదీర్ఘ పాత్రికేయ జీవితంలో ఎంతెంతో పోరాట పటిమను కనిపించారు. పాత్రికేయులకు ఇందాక మన వీరశంకర్ గారు చెప్పినట్టుగా ఆయన మాట్లాడుతుంటే ప్రతి పదంలో ఒక అర్థం ఉంటుంది. ఏ పదాన్ని కానీ ఏ భావాన్ని వ్యక్తీకరించినా కూడా దాంట్లో అద్భుతమైన సమతుల్యత ఉంటుంది. బ్యాలెన్సింగ్ క్యారెక్టర్. పొలిటికల్ విషయాలు మాట్లాడేటప్పుడు ఎన్నెన్నో విషయాలను మనం సమతుల్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. వారి అనుభవానికి, వారి పెద్దరికానికి తగిన స్థాయిలో వారు చక్కని చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఈ రోజున సత్కరించుకోవటం మనందరం కూడాను చాలా ఆనందించాల్సిన విషయం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి సత్కార కార్యక్రమం, ఆ తర్వాత వారి స్పందన. నేను ముందే మాట్లాడదాం అనుకున్నా కొన్ని విషయాలు. అంటే వీడికి పని పాట లేదు, ప్రతి దగ్గర చిన్న కాంట్రవర్సీ అంటారని చెప్పి నోరు మూసు కూర్చున్నా. ఆల్రెడీ చాలామంది ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇవాళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అని చెప్పి మనం ఇది చేస్తున్నాం. తెలుగు సినిమా జర్నలిస్టులుగా మనం ఎంతో మంది ఉన్నారు. మనకి వాళ్ళు ఎంతమంది ఎందుకున్నారు అని ఫస్ట్ అడుగుదాం అనుకున్నా. వీడికి పని లేదంటారు, నోరు మూసి కూర్చుని ఎట్లాగో ఎత్తారు కాబట్టి వీళ్ళంతా. అంటే మనం ఒక మనిషిని సన్మానించుకుంటున్నామంటే ఈ వ్యవస్థకి కావాల్సింది, మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ రావాల్సిందే. అంటే జర్నలిస్టులు అందరూ ఉండాల్సిందే. ఎందుకు రాలేదు? ఇప్పుడు ప్రభు గారు అడిగినట్టు సరే రకరకాల సమస్యలు అనుకోండి, ఇప్పటికైనా మనం అందరం ఏకమవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఆల్ జర్నలిస్ట్, ఫిలిం జర్నలిస్టులు చాలా అవసరం అది. అట్లాగే ఫిలిం జర్నలిస్టులు అంటే ఇప్పుడు కొంచెం అక్రిడేషన్లు వచ్చినాయి, కానీ అంతకుముందు ఫిలిం జర్నలిస్ట్ అంటే అసలు చీత్కారం ఉండేది. మొదటి రోజుల్లో అక్రిడేషన్ ఇచ్చేవారు కదా సినిమా, అక్రిడేషన్స్ లేవు ఎవరికి. తర్వాత ఇప్పుడు కూడా నాకు తెలిసి 50% 25% ఉంటుంది డైలీ పేపర్. దానికి కూడా అన్ని బాధలు పడాలో చుట్టూ తిరిగి చాలా కష్టపడితే వచ్చినాయి. ఆ వచ్చిన వరకు ఇంత మట్టుకు మిగిలిన వాళ్ళకి లేవు. అట్లాగే ఈ హౌసింగ్ సొసైటీలో కూడా హౌసింగ్ సొసైటీస్లో ఎప్పుడు సినిమా వాళ్ళకి ఎక్కడ రాలేదు, చాలా తక్కువ. అప్పుడు భగీరథ్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ పేపర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కొందరికి వచ్చినాయి. బట్ మిగిలిన వాళ్ళు ఎవరిని అసలు సినిమా జర్నలిస్ట్గానే గుర్తించేవారు కాదు. మరి మా చిన్నప్పుడు అయితే జర్నలిస్టు క్లబ్కి కూడా రానివ్వలేదు అందరూ, అంత అది కూడా చూసాం మేము. సో ఈ పరిస్థితి నుంచి వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు మా వాళ్ళు. సో వీళ్ళందరినీ ఒక తాటి మీదగా తీసుకురావాల్సిన బాధ్యత శ్రీనివాస్ రెడ్డి గారిది కాదు. ఇక్కడ మనం అప్రస్తుతం మనం ఎత్తడం, కానీ ఎత్తాము కాబట్టి మనం అందరం కలుసుకొని మనం వాళ్ళని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనకి ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ప్రతి చోట గ్రూపులు ఉంటే గ్రూపులు లేకుండా ఉండవు. సో అందరం కలిపి ఎలా చేసుకోవాలి అనేది, ఏం చేయాలి దానికన్నా శ్రీనివాస్ రెడ్డి గారు హెల్ప్ చేయాలంటే మాట సాయం కావాలంటే చేసి పెడతారేమో, అది వేరే సంగతి. ఇకపోతే మీకు అక్రిడేషన్లు కానీ హౌసింగ్లు కానీ వాట్ ఎవర్ ఏ జర్నలిస్ట్కి అయినా కానీ వచ్చే ఫెసిలిటీ ఏదున్నా కానీ సినిమా జర్నలిస్ట్కి రావాలి అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. దానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఏది ఆయన చేయగలిగే, ఆయన పరిధిలో ఉన్నది ఏదైనా కానీ చేస్తారని నేను నమ్ముతూ, అందుకని నా చిన్నప్పటి నుంచి బాల్యమిత్రుడు కాబట్టి ఆయన తరఫున నేను హామీ ఇచ్చేస్తున్నాను. ఆయన తర్వాత హామీ ఆయన ఇస్తాడు.
సమావేశాన్ని నిర్వహిస్తున్న ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మిత్రులకి, అధ్యక్షులు సురేష్ గారు, కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు, వ్యాఖ్యాత ప్రభు గారు, మిగతా మిత్రులందరికీ, లక్ష్మణరావు గారు, అందరికీ ధన్యవాదాలు. నా చిరకాల మిత్రుడు, కాలేజీ యువకుడు, అంటే 17-18 సంవత్సరాల నుంచి పరిచయం, వారి కుటుంబం వయస్సు నుంచి అప్పుడు వారి ఇంజనీరింగ్ కాలేజీ, నేను న్యూ సైన్స్ కాలేజీ. మాతో పాటు హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఉపాధ్యక్షులు మగ్దుమ్ గారి పెద్ద అబ్బాయి మగ్దుమ్ మొహియుద్దీన్, మీ అందరికీ తెలిసి ఉండాల. సో వారి కుమారుడు నుస్రత్, మేము ఉపాధ్యక్షులం హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్కి. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అని ఉండేది హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం నుంచి మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలు వేరైన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి ఆల్ తీసేసి HSU హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అని దీన్ని స్థాపించిన వారు మరి చెన్నారెడ్డి. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇంకా హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఏమిటి అని కొద్ది సంవత్సరాల తర్వాత మన కోటి ఉమెన్స్ కాలేజ్ దర్బార్ హాల్లో మహాసభ పెట్టుకుని దాన్ని HSUని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ హైదరాబాద్ యూనిట్ని మార్చుకున్నాం. చాలా ఇప్పటికన్నా వీరశంకర్ గారు, ఇప్పటికన్నా అప్పుడు చాలా కొంటేవాడు. పెద్దలు వీరశంకర్ గారు, ప్రసన్న కుమార్ గారు, మీరు దూరం అయ్యారు మెయిన్ స్ట్రీమ్ నుంచి. ఎవరు? ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు మెయిన్ స్ట్రీమ్ నుంచి. అప్పుడంతా ఒక్కటే. మనకి బ్రహ్మానందరెడ్డి పీరియడ్లో అబౌట్ 2 acres ల్యాండ్ రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో వచ్చింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత నేను యూనియన్ జనరల్ సెక్రటరీ, ఆ తర్వాత హౌసింగ్ సొసైటీ సెక్రటరీగా ఉన్న తరుణంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా మన దేశోద్ధారక భవన్కి మీట్ ది ప్రెస్కు రావటం ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగా ఇళ్ల స్థలాల విషయం చెప్తే చెన్నారెడ్డి గారు అంగీకరించారు. అదే జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ. ఆ తర్వాత 10-12 సంవత్సరాలకి విస్తరించింది న్యూస్ పేపర్ మీడియా, పర్టికులర్గా తెలుగు న్యూస్ మీడియా విస్తరణ చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారిని అడిగితే గోపనపల్లిలో 60 ఎకరాలు ఇచ్చాడు. ఆ తర్వాత 10-12 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారిని అడిగితే 70 ఎకరాలు ఇచ్చాడు. మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గోపనపల్లి ఈ 3 సొసైటీలు జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కింద ఉంటాయి. ఇంత పెద్ద విస్తరణ, ఇంత పెద్ద సంఖ్య వచ్చింది కాబట్టి ఇక కొత్త సొసైటీ ఏర్పాటు చేయకపోతే దీన్ని నిర్వహించడం కష్టమవుతుందని చెప్పి జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసి
దానికి 70 ఎకరాలు ఇప్పించటం జరిగింది. మొదటి సొసైటీ తప్ప మిగతా సొసైటీలను రప్పించటంలో, ముఖ్యమంత్రులను ఒప్పించటంలో, స్థలాలు సెలక్షన్లో, టేపులు బట్టి కొలవటంలో నా భాగస్వామ్యం ఉంది. ఫిలిం క్రిటిక్స్ సొసైటీ సభ్యులు ఏనాడు ఇతర జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టుల కన్నా భిన్నమైన వారని అనుకోలే. చెప్పారుగా శ్రీహరి గారు ఎలూఫ్, ఓన్లీ ఫిలిం మీటింగ్లకు వచ్చేవారు, రెగ్యులర్గా వచ్చేవారు. అట్లాగే వరదాచారి గారు, ఆంజనేయ శాస్త్రి గారు, భగీరథ, వీళ్ళంతా యాక్టివ్ జర్నలిస్టులు. ఎప్పుడు వేరు అని చూడలే. ప్రతి సొసైటీలో వారు ఆనాడున్న ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు స్థలాలు వచ్చేసాయి, అందరికీ వచ్చేసేసాయి. ఆ తర్వాత పెరిగిన క్రమంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్, స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకి కొద్దిగా దూరంగా మీరు ఉన్నారు కాబట్టి, ఓన్లీ ఫిలింతో ఫిలిం ప్రపంచంలో ఉన్నారు కాబట్టి, కొంత రంగుల ప్రపంచంలో ఉన్నారు కాబట్టి కొంత వ్యత్యాసం వచ్చిన మాట నిజం. ఇక్కడ కూడా నేను ఒక్కనే, మన రామానాయుడు స్టూడియో నేనే మొదటి ఇల్లు ఇక్కడ. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్కి బ్రాంచ్ ఉందే, దానికి ఆపోజిట్ హౌల్ B86 నా హౌజు. దాదాపు 15 సంవత్సరాలు ఉన్నాను. కరెంటు లేదు. కరెంటు వెలిగించి మన రామానాయుడు స్టూడియో, కృష్ణ గెస్ట్ హౌజు, దెన్ స్టూడియోలు అక్కడ కృష్ణ స్టూడియోలకు తప్ప కరెంటు లేదు. పద్మాలయకు తప్ప. కరెంటును తీసుకొచ్చి మొదటి స్విచ్ను వేసిన వాడిని నేను, దాన్ని ఆన్ చేసిన వాడిని ఈ ప్రాంతానికి. కట్టే క్రమంలో ఇక్కడ హౌసింగ్ సొసైటీకి, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కార్యాలయం కింద ఉండేది. రామూర్తి గారిని దాని సెక్రటరీ, నిర్వహణ సెక్రటరీ, అశోక్ నగర్లో ఉండేవారు. వారికి వ్యాన్ ఉండేది. నన్ను అప్పుడప్పుడు తీసుకొని వస్తే అని నువ్వు పనులు చూసుకొని వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఫిలిం నగర్కి డౌన్ ఉంది, జర్నలిస్ట్ కాలనీ బి కాలనీకి డౌను అప్పు ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలుసు రామూర్తి గారు వచ్చి, శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లాగైనా చేసి మీరేమో తీసుకెళ్ళి, ఇప్పుడు స్టూడియో వచ్చిందే ఎన్టీవీ, ఆ భాగాన మన డంప్ ఉండేది, అక్కడికి తీసుకెళ్ళారు. మా భాగాన్ని కొంత అటువైపు మళ్ళించండి, మీరు కింద ఉన్నారు, మేము చేసిన దాంట్లో వాటర్ డ్రైనేజ్ కలపటానికి అంగీకరించాలంటే సరే అని చెప్పి అప్పుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వచ్చి, వారి ఫాదరు, అందరం కూర్చొని ఆ రకంగా ఇటువైపు డౌన్ వైపు అప్పు వైపు కలుపుకోవటానికి సంధానంగా వ్యవహరించాం. ఒకరోజు దొంగలు పడుతున్నారు బాగా. హైదరాబాద్ సిటీ డెకాయిట్స్ చాలా జరుగుతున్నాయి. 2 గంటలకు ఆ ప్రాంతాన నాకు ఇల్లు ఉంది కానీ, కాంపౌండ్ వాల్ ఉంది కానీ గేట్ లేదు. స్ట్రైట్గా ఇంటికి వచ్చి తలుపు కొట్టవచ్చు. రాత్రి 2-2:30కి తలుపు కొట్టారు. ఎవరబ్బా ఇంత అని చూశాను. ఎవరు అంటే పోలీస్ అన్నారు. ఏమిటి పోలీస్కి మాకేం సంబంధం అంటే, మా కమిషనర్ గారు ఉన్నారు, రమ్మంటున్నారు. కమిషనర్ వాళ్ళు ఉన్నారు, రావటం ఏంటి అని చెప్పి తలుపు తీశాను. బయటికి రాగానే జీబులో కూర్చున్న వ్యక్తి దిగి నా దగ్గరికి వచ్చాడు. విజయరామారావు గారు కమిషనర్ అప్పుడు. ఇంట్లోకి వచ్చాడు. ఏం శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లా ఉన్నారు ఇక్కడ, ఏమిటిది అని చెప్పి ఆశ్చర్యంగా, నేను ప్రతిరోజు 2 గంటలకి బీట్ కానిస్టేబుల్స్ వస్తారు, మీ దగ్గర తలుపు కొడతారు,
సంతకం చేయాలా అన్నారు. ఏది ఏమిటి రోజు 2:30కు నాకు వద్దు అన్నాను. అనగానే అక్కడే 5-10 నిమిషాలు మరి ఏం చేద్దాము అంటే మీరే ఆలోచించండి అంటే ఏ పోలీస్ స్టేషను అవుట్ పోస్ట్ పెడతాను, మీరు ప్లేస్ ఇస్తారా అన్నారు. ఎక్సలెంట్, నేను మాట్లాడతాను. ఫిలిం నగర్ అప్పుడే తయారవుతుంది ఈ కాంప్లెక్స్, దాంట్లో ఉండటానికి అవకాశం ఉంటుందని అప్పుడు తమ్మారెడ్డి గారితో మాట్లాడి కృష్ణమూర్తి గారితో మన రామ్మూర్తి గారు అందరూ నిర్ణయించి ఇక్కడ అవుట్ పోస్ట్ వచ్చేసి ఫిలిం జర్నలిస్టులు మెయిన్ జర్నలిస్టులు భాగమని చెప్పటానికి నేను ఎప్పుడూ ఫిలిం జర్నలిస్టును కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారు స్టూడియో పెడుతున్నారు, స్థలం ఎంపిక చేశారు. దాన్ని చూపించటానికి ఏమిటి నా ఆలోచన చెప్తాను అని చెప్పి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పెద్దల్ని నన్ను కూడా పిలిస్తే వెళ్ళి సాయంత్రం పలహారాలు చేసుకొని ఇంట్లో పట్టుకొని నాగేశ్వరరావు గారు వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు, నా స్టూడియో ఎట్లా వస్తుంది ఏమిటి అని చెప్పి. అందువల్ల అంత ఎందుకు, ఇప్పుడు కల్చరల్ సెంటర్ అని పెట్టారే, రామానాయుడు స్టూడియోకి ఆపోజిట్గా కొంత ఓపెన్ స్పేస్ ఉండేది. మల్లెమాల రెడ్డి, ఎంఎస్ రెడ్డి గారు వారి వియంకుడే విజయభాస్కర్ రెడ్డి గారు వారి కూతుర్ని వీరి కొడుకు ఇచ్చారు. నాకు చాలా దగ్గర వారు ఎప్పుడు వచ్చేవారు మా ఇంటికి. శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ కల్చరల్ సెంటర్ పెట్టి చాలా ఇంత పెద్దది ఉంది కదా, మన వాళ్ళంతా అడుగుతున్నారు, మీరు కూడా అసోసియేట్ కావచ్చు, జర్నలిస్టులు కదా ఇక్కడే ఉన్నారు కదా. నేను విజయభాస్కర్ రెడ్డి గారిని పిలిచాను, ప్రారంభోత్సవం చేస్తున్నాడు అని చెప్తే ఆ దాంట్లో ఉండేది. ఆ తర్వాత ఈ భాగమైంది. నేను చెప్పుకొచ్చేది ఏంటంటే ఫిలిం జర్నలిస్టులు వేరు కాదు, మెయిన్లో భాగమే. 2 మీరు అడిగిన కోరికలు తర్వాత చెప్తాను. ఈ అవార్డుల పేరు మార్చారుగా, ఇంకా నంది లేదుగా, గద్దర్ అవార్డు. అందుకని ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా ఇస్తారు. వారే పేరు మార్చారు కాబట్టి గవర్నమెంట్ తప్పనిసరిగా ఇస్తుంది. ఈ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ గురించి మీరు ఒక డెలిగేషన్గా వస్తే మీ సమస్యల్ని ముందు ఫిలిం మంత్రి ఉన్నాడు, చలనచిత్ర శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఖచ్చితంగా కూర్చోబెట్టి సమస్యని ఇది ఇక్కడ ఖచ్చితంగా మన రాష్ట్రానికి పేరు కదా, అట్లాగే ఈ ప్రతిపాదనలు కూడా పెట్టండి. తెలంగాణ ఫెస్టివల్కి సంబంధించి తప్పనిసరిగా ప్రభుత్వం అంగీకరిస్తున్న భావంతో ఉన్నాను. చివరిగా అందరు అడిగినవి మీరు అడుగుతున్నారు. అక్రిడిటేషన్లు, హౌసింగ్, హెల్త్ కార్డు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. అట్లాగే సమాచారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. నిన్న కూడా ఒక గెట్ టుగెదర్లో మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేస్తే సొసైటీలో ఉన్న వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఒక భాగం. సొసైటీలు ఉన్నాయి, కొందరికి ల్యాండ్స్ ఉన్నాయి, కొందరికి ల్యాండ్ లేదు, కొందరికి ఇటీవలనే ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సొసైటీల ద్వారా ఏర్పడ్డ సభ్యుల సమస్య ఒకే, వారికి హౌస్ హౌస్ కావాలా, ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఇది 3ంటికి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వేశారు. దెన్ దాదాపు ఒక 1200 మంది స్థలాలు లేని వారు ఉన్నారని చెప్పారు. అందరితో పిలిచి మాట్లాడాను, అన్ని సొసైటీల వాళ్ళని పిలిచి మాట్లాడాను. జవహర్లాల్ నెహ్రూ సొసైటీలో చనిపోగా మిగిలింది, కానీ ఒరిజినల్గా మెంబర్షిప్ ఉన్నవారు 1048 ఉన్నారు. 1048 ఎవరైనా ఉండండి.
ఈ కొత్త సొసైటీ గత గవర్నమెంట్ ఇవ్వకుండా ఆశ చూపి మోసం చేసి మళ్ళీ సొసైటీని చివరి నిమిషంలో సొసైటీని ఏర్పాటు చేయించిన దాంట్లో వాళ్ళని అడిగానే ఎంతమంది ఉంటారంటే దాదాపు 2000 వరకు ఉంటారని చెప్పారు కదా. 2000 వరకు ఉంటారు. ఆ తర్వాత అక్కడ ఉన్న భావాలు ఉంటాయి కదా, అందరిలో ఉన్న భావాలే. దక్కన్ సొసైటీ అని ఇంకొకరు పెట్టారు. వారి దగ్గర 700-800 మంది జర్నలిస్టులు ఉన్నారు. వీరు కాకుండా ఎలిజిబిలిటీ ఉండి ఎక్కడ సభ్యత్వం లేని వాళ్ళు ఇంకొక 500-600 మంది ఉంటారన్న భావన ఉంది. కొంతమంది ఇక్కడ సభ్యులు, అక్కడ సభ్యులు, ఆ సొసైటీలో సభ్యులు, ఈ సొసైటీలో ఉండకూడదు, చట్టం ప్రకారం ఉండకూడదు. అయితే ఎవరు తీసుకొస్తారో దాంట్లో ఉంటారన్న భావంతో ఉన్నారు. వీటన్నింటినీ స్క్రీనింగ్ చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఇదేం కాదు. 3-4 వేల మంది జర్నలిస్టులు హౌసింగ్ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు గత 10-15 సంవత్సరాల నుంచి. దానికి జవహర్లాల్ నెహ్రూకి ఇవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ 70 ఎకరాలు ఉంది. ఒక పార్ట్ అప్పచెప్పారు, రెండో పార్ట్ అప్పచెప్పలేదు. తక్షణమే వీలైనంత త్వరలో వీలైతే ఈ ఆంక్షలు వచ్చాయి తప్ప అదర్వైజ్ ఆ 38 ఎకరాల పేట్ బషీర్బాద్ది గవర్నమెంట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అది సమస్య కాదు, 1100 మందిది. ఇక మిగతా వాళ్ళది వారు చెప్పారు. అక్కడ గోపనపల్లిలో ఇంకొక 9 ఎకరాలు వేకెంట్ ల్యాండ్ ఉంది, లిటిగేషను కోర్టులో వేశాము మనమే అని చెప్పారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా దాన్ని ఎక్స్టెన్షన్ చేయటానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఇదేంటిది. ఇక కొత్త ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఈ హైదరాబాదులో ఎక్కడ మళ్ళీ 70, 80, 90 ఎకరాలు రావు. అంత రియల్ ఎస్టేట్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, దొరకదు. అందుకని ఆలోచన ఏంటంటే నగరానికి 4 వైపులా 10 ఎకరాల 20 ఎకరాల అప్లై చేసేవాళ్ళు వరంగల్ బేస్డ్ అయితే, వరంగల్ సొంత జిల్లా అయితే ఇక్కడ పనిచేస్తుంటే రోడ్ అది కదా ఆప్ చేసుకోవచ్చు. అట్లాగే నల్గొండ, ఖమ్మం, విజయవాడ ఇటువైపు ఆప్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ రకంగా ఆలోచన చేసి ఫ్లాట్సా నేను అందరినీ కోరేది ఉచితం అనే భావన మనకు రాకూడదు. ఉచితం అనే మాట మనకన్నా కింద ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమెప్పుడు ఉచితం అడగలే. అయితే మార్కెట్ వాల్యూ పే చేయమని చెప్పారు. ఈ ఫిల్మ్ నగర్కి జర్నలిస్ట్ సొసైటీకి 3 మెన్ కమిటీ వేస్తే నేను తిలక్ గారు, ఈ మెయిన్ సొసైటీ జూబ్లీ హిల్స్ సొసైటీ సెక్రటరీ ఐవి రావు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాకి మాధవరావు గారితో కమిటీ గవర్నమెంట్ వేసింది. వాళ్ళు ఏమన్నారు, 25,000 ఎకరం చొప్పున జూబ్లీ హిల్స్ వాళ్ళు డిమాండ్ చేశారు. ఏమిటి అంటే డెవలప్మెంట్ చేసాం, రోడ్లు వేసాం, కల్వర్ట్లు కట్టాం, నిజమే. నాకు కొత్త ఈ భూములు వ్యవహారాలు. మన తిలక్ గారు, శ్రీనివాస్ నువ్వు నోరు ఇప్పొద్దు, నేను మాట్లాడతాను, నేను సంగతి చూస్తానన్నాడు. 5,000 ఒక్క పైసా అదనంగా మేము ఇవ్వమన్నాడు. ఏమిటి మీ 5,000 క్రైటీరియా అంటే నాగేశ్వరరావుకి, కృష్ణకి ఏ రకంగా ఇచ్చారో మాకు ఆ రకంగా 5,000 ఎకరం చొప్పున. 2 మీటింగ్లు జరిగాయి. ఒక్క అడుగు ముందుకు పోవటం లే. ఇంకా వద్దు తిలక్ గారు, నన్ను నమ్మండి, నా మీద విశ్వాసం పెట్టండి. ఐవి రావు గారు, మాధవరావు గారు పెడితే 7,500 కాదు 7,500 రూపాయల ఎకరం చొప్పున ఫిక్స్ చేశాం. అట్లాగా ఇవాళ జర్నలిస్టులకు ఇచ్చే స్థలాలు అంతే. ఇది కూడా జర్నలిస్టులది. ఇది రేపు పెరిగింది కాబట్టి హైదరాబాద్లో ఎవరైనా కొనుక్కొని కట్టుకునే పరిస్థితి లేదు. కోట్ల రూపాయలు
లక్షల రూపాయలు ఉన్నాయి కాబట్టి మనకు చేత కాదు. ఖచ్చితంగా మనకు అందుబాటులో మనం కట్టగలిగిన స్థితిలో ఉన్న ధరని నిర్ణయించాలని పట్టుబడతాం. ఆ రకంగానే వస్తుంది. ఫ్లాట్స్ కడితే మాత్రం కొంత కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఇవ్వటము అలాంటిది ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా ఆ హౌసింగ్ది హెల్త్ కార్డు కూడా క్రైటీరియా పెట్టుకుందాం. ఒక క్రైటీరియా ఏమిటి, ఎన్ని సంవత్సరాలు ప్రొఫెషన్లో ఉన్నారు, ఎక్కడ చేస్తున్నారు, రిటైర్ అయ్యారు, ఏ రకంగా ఉన్నారు, ఆ క్రైటీరియాతో స్థలాలు కానీ హెల్త్ కార్డు కానీ ఒకే క్రైటీరియాతో ఇవ్వటానికి ప్రయత్నం జరుగుతాయి. ఎక్సర్సైజ్ జరుగుతుంది కూడా. ఇక మన మిత్రుడు భరద్వాజ్ గారు చెప్పారు, మీడియా అంటే ఎలాంటి భావం సొసైటీలో పెరుగుతుందో ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో మీడియా లేకుండా ప్రజాస్వామ్యం కాదు. మాకు చిన్నతనాన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ పనులు కొన్ని జరుగుతుంటే మా పెద్దవాళ్ళు అనేవారు, ఏం పనులు ఇది, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అట, ఆయన మంత్రి అట, ఆయన ముఖ్యమంత్రి అట, చూడు పాకిస్తాన్లో ఎట్లా జరుగుతుందో. వాళ్ళు అట్లా పనిచేయాలి. అంటే పాకిస్తాన్లో బాగా జరుగుతుంది, అక్కడ పరిపాలన ప్రజాస్వామ్యం లేదుగా, మిలిటరీ ప్రభుత్వంగా, అట్లా కోపంతో పనులకు సంబంధించి. కానీ డెమోక్రసీ వితౌట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండదు. మనకి ఎంత కోపం వచ్చినా ఈ డెమోక్రసీలో కోట్లు, వేల కోట్లు కాజేసే వాళ్ళు ఉన్నారు. ఈ డెమోక్రసీలో 30 పేదరికము, బిలో ది పావర్టీ లైన్ డెఫినేషన్ ఏమిటంటే రోజుకు 33 రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టలేని వాడు బిలో ది పావర్టీ లైన్. బీపీఎల్ అంటే రోజుకు 33 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని వాడు బీపీఎల్ కిందకు వస్తాడు. అర్బన్ ఏరియాలో 28 రూపాయలు కూడా, 26 రూపాయలు కూడా ఖర్చు పెట్టని వాడు గ్రామీణ ప్రాంతాల్లో బీపీఎల్ కిందకు వస్తాడు. వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. 75 సంవత్సరాల తర్వాత దేశాన్ని, బ్యాంకులను ముంచే వాళ్ళు ఉన్నారు. ఇది డెమోక్రసీ. శంకర్ గారు మీరు డెమోక్రసీ కాదని లేరు. అంటే ఎన్నికల్లో పోటీ చేయటానికి 100 కోట్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. నేను ప్రజాసేవ చేసిన నాకు శక్తి లేదు డబ్బు పెట్టేది అని చూస్తూ విచిత్రంగా ఉండేవాళ్ళు ఉన్నారు. సో ఈ డెమోక్రసీ అంటేనే ఇది. అందుకని దీన్ని మెరుగులు దిద్దడానికి, మంచి చేయటానికి భాగస్వాములు ప్రజా సంక్షేమం, పబ్లిక్ గుడ్. వీఆర్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్ గుడ్. ఈ రాష్ట్రంలో 23,000 ఎక్కిటేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అంతే ఉండేది. కానీ కొత్త ప్రభుత్వం, మనటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయి మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు 2-3 సంవత్సరాలు అదే కార్డులు కొనసాగించారు. కమిటీలు లేవు. రెన్యువల్కి పోతే రెన్యువల్ చేయలేదు. కొత్త వాళ్ళకి ఇవ్వటానికి ఇబ్బందులు వచ్చాయి. అందుకని అక్కడ 20,000 దాకా, 18,000 దాకా ఉండే 13,000కు ఆగిపోయినట్టుంది. ఈ రెండు కలిపితే భారతదేశం సంఖ్య అందుకోదు. ఏ రాష్ట్రము అన్నీ కలిపినా అందుకు. మా మిత్రుడు విరాట్ హెయిర్ కటింగ్ షాపుకు పోయాడు. అతను కట్ చేస్తూ, సార్ మీరు జర్నలిస్ట్ కదా, ఈసారి అయినా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుందా జర్నలిస్టులకు అంటే, ముఖ్యమంత్రి చేశాడు, ప్రభుత్వం కొద్దిగా సానుకూలంగానే ఉంది, గత ప్రభుత్వపు మాటలు కాకుండా కొంత బాగానే చేసే విశ్వాసం ఉందంటే అని అన్న తర్వాత, నీకెందుకు ఇవి అంటే, నాకు అక్రిటేషన్ ఉంది, జేబులో వేసేసాను. And we know, people know, colleagues know
వర్కింగ్ జర్నలిస్ట్ను 30,000కు ఒకటి చొప్పున అమ్ముకున్న ఘటనలు తెలుసు. కొన్ని పత్రికలు ఎక్విటేషన్ తీసుకొని బేరాలు పెట్టి 10,000, 5,000, 30,000 వరకు. ఎలాంటి వాళ్ళు వస్తున్నారో అర్థం చేసుకుంటే ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర, మీడియా పాత్ర గురుతరమైంది. ఇక రెండో వైపున ప్రింట్ ఉన్నప్పుడు, పేపర్లు ఉన్నప్పుడు వచ్చేది గెజిట్ అనుకునేవాళ్ళు, నమ్మేవాళ్ళు. అప్పుడప్పుడు దొర్లింది తప్పు అని మళ్ళీ సవరించేవాళ్ళు. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ప్రింట్ మీడియాకి చట్టాలు ఉన్నాయి. తప్పు చేస్తే శిక్షించటానికి ప్రొఫెషనల్గా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. దాని గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ఎథిక్స్ ఉన్నాయి. ఉద్యోగులకు వేతన సవరణకి వేజ్ బోర్డ్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, మొదలైంది. ఇంకా అదుపు లేదా? అట్లాగే చెప్తారా? ఇట్లాగే ప్రతిష్ట తీస్తారా? కొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ ఛానళ్ళ మీద విమర్శ తక్కువ, ఇప్పుడు సోషల్ మీడియాలో పెరిగింది. సోషల్ మీడియాలో నిన్న జాంపు లెక్కేస్తే దాదాపు 1000 పత్రికల 800 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మేము కొట్లాడింది ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఎక్విటేషన్ రూల్స్, ఎక్విటేషన్ కమిటీ, బికాజ్ ఆఫ్ ది దెన్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, నౌ ప్రెజెంట్ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వల్లనే వచ్చాయి. దీన్ని డ్రాఫ్ట్ చేయటంలో నేను భాగస్వామిని. అప్పుడు తర్వాత ఎంఎండి చేయటంలో కూడా భాగస్వామిని. రమణాచారి గారు కమిషనర్ ఇన్ఫర్మేషన్, వారు కల్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్. శ్రీనివాస్ రెడ్డి గారు పాపం రోజు వెళ్తారు, రోజు రిపోర్ట్ చేస్తారు. కల్చరల్ జర్నలిస్టులకి ఎక్విటేషన్స్ ఇవ్వాలి కదా అన్నారు. ఆయన ప్లీడింగ్ అర్థమైంది కమిటీలో, ఇద్దామండి. మరి ఫిలిం జర్నలిస్టులు, స్పోర్ట్స్ జర్నలిస్టులు కూడా ఉన్నారు కదా, ఒప్పేసుకున్నారు. దట్ ఈస్ హౌ ఫిలిం జర్నలిస్టులకి ఈ స్పోర్ట్స్ అండ్ కల్చరల్, దట్ ఈస్ దేర్ ఇన్ ది రూల్స్. వారికి ఎలాంటి దాంతో సంబంధం, మిగతా ఇవి అపార్ట్ ఫ్రమ్ సర్క్యులేషన్తో నిర్ణయించేది. పెద్ద పత్రికలకు సర్క్యులేషన్ ప్రకారం 20 ఇస్తే, మధ్య తరహా ఆ రకంగా వస్తే దాంట్లో మీ కోటా లేదు అంటే ఇది దాంతో సంబంధం లేదు. 20 ఇస్తే ఇది మీ కోటి ఇస్తే 19 అని తగ్గటానికి వీలు లేదు. దిస్ ఈస్ ఈ 3 అపార్ట్ ఫ్రమ్ దిస్. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్లకు వచ్చింది. ఫోటోగ్రాఫర్లకి అందుకని ఫోటోగ్రాఫర్లు, ఫిలిం జర్నలిస్టులు, కల్చరల్ జర్నలిస్టులు, స్పోర్ట్స్ జర్నలిస్టులు, వాళ్ళకి ఇచ్చే యాజమాన్య పలానా మేనేజ్మెంట్కి ఇచ్చే లేదా పలానా పత్రికకి ఇచ్చే దాంట్లో ఇది దీస్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దేర్ సపరేట్గా పెట్టాం. ఇప్పుడు ఈ 23,000 సంఖ్యను ప్రతిష్ట కోల్పోయేదాన్ని, అమ్ముకునేదాన్ని ఎట్లా ఏం చేద్దాం చెప్పండి. ఎవ్రీబడి నోస్ ఈ 23,000లో ఇలాంటి ప్రొఫెషన్కి సంబంధం లేని వాళ్ళు 23. ఉదాహరణకు పెద్ద పత్రికకి 20 అక్విటేషన్స్ అంటే దెర్ ఆర్ పీపుల్ వెయిటింగ్ ఫర్ సో మెనీ. వాళ్ళకున్న పర్మనెంట్ ఎంప్లాయీస్లో లేదా బ్యూరోలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అందే అవకాశం లేదు ఈ రెస్ట్రిక్షన్లో. మరి ఇప్పుడు 23,000 ఏం చేయాలో మీరు కూడా ఆలోచించి చెప్పాల్సింది. ఎట్లా దీన్ని గౌరవం పెరగాల. ఇక అన్నింటికన్నా పెద్ద ప్రశ్న, మనకు స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంతర్భాగం. కోర్టు తీర్పు తర్వాత, అంతకుముందు ఎక్కడ ఉంది ప్రెస్ ఫ్రీడమ్ అని ప్రశ్నించిన వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ది
freedom of press is an integral part of freedom of expression under Constitution 19(1)(a) అని సుప్రీంకోర్టు తేట తెల్లని చేసిన తర్వాత ఇంకెవరు ఇక ఎక్కడుంది హక్కు అనేది పోయింది. కానీ ఈ స్వేచ్ఛ ఇతరులను తనటానికి, ఇతరులు ప్రతిష్ట తీయటానికి, ఇతరులను బ్లాక్మెయిల్ చేయటానికి, ఇతరులు మీకు ఆశించినది చేయలేదు కాబట్టి పక్కబట్టి చేయటానికి ఏమవుతుంది? ప్రభుత్వాలు ఏ రక్షణలు ఇచ్చినా మనకుండదు. గౌరవం ప్రజలు ఇవ్వాల్సిందే. మీడియా అరే జర్నలిస్ట్ని కొట్టాడు వాడు, పౌరాన్ని చంపితే ఎట్లా అవుతుందో జర్నలిస్ట్ అంత శాంతి కపోతాలుగా చూసే జర్నలిస్టు మీద లాఠీ పడ్డా, కొట్టినా, తిట్టినా, సమాజాన్ని తిట్టినట్టు, మనం తిడుతున్నట్టు, ఏదో పోతున్నట్టు భావించే ప్రజల విశ్వాసాన్ని మనం దూరం చేసుకుంటే ఈ ఫోర్త్ ఎస్టేట్కి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి అర్థం లేదనేది అందరి మొదల్లో వస్తుంది. దీన్ని ఎట్లా, ఇది మా యాజమాన్య పాలసీ, రోజు తప్పులు రాయండి, లేకపోతే ఇతరుల మీద వాస్తవం అవాస్తవమే రాయండి అంటే మనం ఎందుకు వర్కింగ్ జర్నలిస్టులే? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ యజమానిది కాదు. నీ కాన్షియస్ పర్మిట్ చేయాలా, నీ మనసు అంగీకరించాలా. అడిగితే ఏమంటారంటే మా పేపర్ పాలసీ అంతే అండి, మా ఎస్టాబ్లిష్మెంట్ పాలసీ ఇది ఎట్లయితుంది? కొంతవరకు చేయొచ్చు తప్ప అది నష్టం చేస్తుంది. అందుకని ఈ అకాడమీ, ముఖ్యమంత్రి, మంత్రి, సంబంధిత మంత్రి ఏం చెప్పినా, ఎవరు అడిగినా ఇగో అకాడమీకి వెళ్ళండి, ఆ శ్రీనివాస్ రెడ్డి ఆ మంత్రి కలిసి కాగితం రాస్తే కళ్ళు మూసుకొని నేను సంతకం పెడతాను అంటున్నాడు. ఇవి వెల్ఫేర్ మెజర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే, రావాల్సిందే. కానీ ప్రొఫెషన్ని రక్షించుకునేది, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడానికి కూడా మనం పాటుపడకపోతే, వర్కింగ్ జర్నలిస్టులుగా మనం ఎదిరించకపోతే, వర్కింగ్ జర్నలిస్టులుగా తప్పు అని చెప్పకపోతే, వర్కింగ్ జర్నలిస్టులుగా మనం ఎగ్జిక్యూట్ కాకపోతే మాత్రం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రెస్కి, మీడియాకి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి అర్థం లేదని. సోషల్ మీడియా, నేను ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా చెప్పానే, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే సిబ్బందికి ఐదర్ ఇట్ ఈస్ జర్నలిస్ట్ ఆర్ నాన్ జర్నలిస్ట్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద పే చేస్తున్నారు వేతనాలు. అట్లా ఈ చట్టాలు లేకపోతే న్యూస్ పేపర్కి, ప్రింట్ మీడియాకి, న్యూస్ ఏజెన్సీస్కి దెర్ ఇస్ ఏ యాక్ట్, దెర్ ఇస్ బచావత్ ఏర్పాటు చేసి 17 ఏళ్ళు మళ్ళీ వేతన రివిజన్ అడుగుతున్నాం. ఈ గవర్నమెంట్లు మొత్తం భారతదేశంలో వేజ్ బోర్డు ఉన్నది ఓన్లీ వర్కింగ్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా. ఏ ప్రైవేట్ సెక్టర్కి అన్నీ కలిపి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉంది. బికాస్ దేర్ వర్క్ నేచర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మామూలు వర్కింగ్ క్లాస్కి, ఉద్యోగులకి 8 గంటల పనిదినం పెడితే న్యూస్ పేపర్ జర్నలిస్టులకి 6 గంటల పనిదినం పెట్టారు. బికాస్ దే షుడ్ వర్క్ విత్ ది హెడ్ మోర్. లెగ్ వర్క్ రిపోర్టర్స్, లెగ్ వర్క్, హెడ్ వర్క్ రిపోర్టర్స్ చేయాల. డెస్క్లో కూర్చున్న వాళ్ళు బ్రెయిన్ వర్కే చేస్తారు. అందుకని దీనికి ఉన్న స్పెషాలిటీని అయితే ఇప్పుడున్న 10 ఏళ్ల ప్రభుత్వం వీటన్నింటిని రద్దు చేస్తున్నది. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ని కూడా రద్దు చేస్తుంది. 4 కోడ్స్ని తీసుకొచ్చింది. ఇప్పటికీ 4 సార్లు ఈ భారతదేశంలో వర్కింగ్ క్లాసు అన్ని సంఘాలు కలిసి ఈ అన్యాయం సాధించుకున్న హక్కుల్ని ఇచ్చేస్తున్నారని చెప్పి 4 సార్వత్రిక సమ్మెలు చేశారు. అట్లా పెట్టారు. ఎప్పటి నుంచి అమలు అవుతుందో అమలు చేయటానికి జంకుపట్లు పెట్టారు. రేపు వస్తే కనుక కాదు. అప్పుడు జర్నలిస్టుల పరిస్థితి మెడికల్ రిప్రజెంటేటివ్తో సమానం చేశారు చట్టంలో. అందువల్ల మనం మన ప్రొఫెషన్ మీద
నిలబడి కాన్షియస్ ఏ వార్త రాసినా ఎవరికొవరికి వ్యతిరేకంగా పోతుంది. యాక్సిడెంట్స్ జరిగినా పలానా యాక్సిడెంట్ లారీ పలానా వాడిదంటే అందుకని న్యూస్ హ్యాజ్ ఎ న్యూట్రాలిటీ. వార్తకు తటస్థం లేనే లేదు. వాస్తవాన్ని రాసిన తర్వాత తిట్టేవాడు తిట్టుకొని, కానీ ప్రజలు బాగా రాశాడు అరే నిజంగా ధైర్యంగా పలానా పత్రిక రాసింది పలానా విలేకరిని చెప్పుకుంటారు. అది లేకపోతే మాత్రం మనం జర్నలిస్టులుగా సమాజానికి న్యాయం చేయటం లేదన్న భావన ఉంది. స్వేచ్ఛ ఖచ్చితంగా ఉంది. స్వేచ్ఛను వినియోగించుకోవాలి. ఈక్వల్గా బాధ్యత. నేనేదో ఇది చైర్మన్షిప్ ప్రభుత్వం ఇది మా మిత్రుడిని అడిగితే ఆల్ ఇండియాలో చెప్తున్నాను. ఇది రాకముందు నుంచి మనం బయటికి వెళ్తే ఏమంటున్నారు చదువుకునే ప్రజలు, పేపర్ చూసే వాళ్ళు, చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు 2000 సంవత్సరంలో చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ టెక్నాలజీకి సంబంధించి 2001లో రూల్స్, 2009లో దాన్ని అమెండ్ చేశారు. ఎవరికి తెలియదు. సోషల్ మీడియా ఉండాల్సిందే ఖచ్చితంగా. సోషల్ మీడియా లేకపోతే మెయిన్ మీడియాలో వాస్తవాలు పూర్తిగా రావటం సంకుచితంగా వస్తున్నాయి. సోషల్ మీడియా ఇమ్మీడియట్గా అందరికీ సమాచారం. బట్ ఈక్వల్గా ఏమిటిది దుర్భాషలు, ఉచ్చరించరాని భాషలు, అదుపు లేనటువంటి జర్నలిస్ట్ అంటే నోరు అదుపు ఉండదా? పెన్ను అదుపు ఉండదా? భాష మనకు లేదా? దీని మీద ఖచ్చితంగా కేంద్రీకరణ. వారు కూడా వచ్చారు, అంతా కలిస్తే పెట్టి మా క్లాసులు చెప్పండి సార్ అన్నారు. మీరు మంచి ప్రతిపాదన చేశారు. మొదటి క్లాసు ఈ జర్నలిజానికి సంబంధించి, భాషకు సంబంధించి, నీతి నియమాలకు సంబంధించి, ఎథిక్స్కి సంబంధించి నేర్చుకోవాలని చెప్పి వారు అంగీకరించారు. మనం ఉమ్మడిగా మన ప్రమాణాలని, ప్రజల విశ్వాసాన్ని నెలకొల్పుతూ మన సంక్షేమానికి సంబంధించిన ఏ చర్యన, వెదర్ ఐఎమ్ చైర్మన్ ఆఫ్ ది అకాడమీ ఆర్ నాట్, వీ విల్ బి విత్ యూ. అందరం కలిసి ఉందాం. వాళ్ళతో కూడా చెప్తాను, అందరం కలిసి జర్నలిస్టు ఉద్యమాన్ని, జర్నలిస్టు ప్రమాణాలను ముందుకు తీసుకుపోదామని చెప్తూ నన్ను ఆహ్వానించిన అందరికీ, నా బాల్యమిత్రుడు, వారి పెద్దలు 2 మాటలు చెప్పారు, చూసినాయి. మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.